నమస్కారం అండి. ప్రత్యేకంగా చాలామంది మన పార్టీ కార్యాలయానికి రెగ్యులర్గా అనేక సమావేశాల్లో సందర్శిస్తూనే ఉంటారు. ఈ రోజున ఈ సమావేశం దీని వెనక ఒక ప్రత్యేకమైన బాధ్యత. పార్టీని మనం ముందు తీసుకెళ్లే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆకర్షితులై క్షేత్రస్థాయిలో పర్టికులర్గా గ్రామాల్లో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, జిల్లాల్లో వివిధ సందర్భాల్లో జెండా మోసే కార్యకర్తలు, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీ కోసం ఎంతో అంకిత భావంతో పనిచేసిన వ్యక్తులు చాలామంది ఈ రాజకీయ ప్రస్థానంలో ఒక్కొక్క సందర్భంలో ముందుకు రాలేకపోయారని ఎందుకంటున్నానంటే, కొంతమంది పోటీ చేయడానికి స్థానిక సంస్థల్లో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కొంతమంది నిలబడ్డారు. కొంతమంది ఇంకా ఈ ప్రస్థానంలో రేపటి రోజున ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ కోసం ఇంకా అంకిత భావంతో పనిచేయచ్చు అనే ఒక ఆలోచనతో క్షేత్రస్థాయిలోనే నిలబడిపోయారు. 2018 నుంచి నా ప్రస్థానం జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా మేమందరం కూడా ఒక టీమ్గా ఏర్పడి ఏ కార్యక్రమం జరిగినా కూడా రాష్ట్రంలో ఇతర రాజకీయాల పార్టీలకి భిన్నంగా ఇంకా అద్భుతంగా జరగాలి, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మన పార్టీకి మంచి పేరు రావాలి, అనేక మంది రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తాం, ఎటువంటి అంశాలపైన మనం పోరాటం చేస్తూ ఉంటాం, ఆ అంశాలతోటి ప్రజలు ఇంకా దగ్గర అవుదాం అనే ఆలోచనతోటి మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఈ పొలిటికల్ ప్రాసెస్లో తెర వెనక చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉంటారు. స్టేజ్ పైన కూర్చునేది కొంతమంది, అందులో ఉపన్యాసాలు ఇచ్చేది ఇంకొంతమంది. కానీ ఒక అంకిత భావంతో ఈ ప్రయాణంలో నేను వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ ఇంకా కష్టపడి ముందుకెళ్ళాలి, ఆ ప్రయాణంలో నేను భాగస్వాముని అవ్వాలి, నేను కూడా జెండా మోసుకుని తిరగాలనుకునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. సో ఎవరైతే గతంలో అనుకున్నారో లేకపోతే అనుకుంటా ఉన్నారో దయచేసి మీరు అందరూ కూడా అటువంటి భావన ఎప్పుడు కూడా మీరు తెచ్చుకోబాకండి. ప్రతి ఒక్కరిని గుర్తించడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా మేము అందరం ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే మేము ఇంతమంది కలుస్తూ ఉంటాం కాబట్టి పేర్లు గుర్తుండవు, కాబట్టి ఫోటోలు తెప్పించుకుని మరి ఫోటోలు చూసి గుర్తించి పలానా జిల్లాలో పలానా మన మనిషి ఉన్నాడు, ఎప్పటి నుంచో పాపం కష్టపడ్డాడు, అతనికి మనం స్థానం కల్పించాలి, ఆయనకు అవకాశం కల్పించాలని కమిటీలు వేస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో ఆయన ప్రత్యేకంగా కూర్చుని సమయం వెచ్చించి గుర్తుంచుకుని చాలామందిని ముందుకు తీసుకొస్తూ ఉంటారు. సో దయచేసి, అంటే కొంతమంది ఈరోజు దాదాపు 187 మందితోటి మనం ఈరోజు ఈ కమిటీ వేసుకోగలిగాం. నిజంగా మనం గర్వపడాలి ఈ రోజున. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అంకిత భావంతో రేపటి రోజున సీట్ వచ్చిందా రాకపోయినా పార్టీ కోసం, పార్టీ విజయం కోసం, పార్టీ అభ్యర్థుల విజయం కోసం నేనున్నాను మీకోసం, పార్టీ కోసం అనేది నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా నేను అభినందిస్తున్నాను. మనం చేయాల్సిన కార్యక్రమాలు ఈ 187 మంది కూడా ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, ఎలక్షన్ల ప్రక్రియ అనేది చాలా మారిపోయింది. ఇదివరకులాగా కాదు. ఇదివరకు ఏంటంటే సిస్టమేటిక్గా ఒక రాజకీయ ప్రాసెస్లో జరిగిపోతూ ఉండేది. ఎక్కువగా మనం దాని గురించి పట్టించుకునే వాళ్ళం కాదు. ఎక్కడ మీటింగ్ చేయాలనుకున్నా కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు నిబంధనలు ఎక్కువైపోయినాయి. అనేక శాఖల నుంచి మనం పర్మిషన్లు తెచ్చుకోవాలి. వీటితో పాటు సహజంగా మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని పాలిస్తున్న ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఆలోచించి మన ఇబ్బంది పెట్టడానికి అందరికన్నా ముందు వాళ్ళు ఉంటారు. వీటిని అన్నింటినీ అధిగమించుకుని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విధంగా లక్షల్లో జనం వచ్చి ఆయన్ని కలవాలి, చూడాలి, ఆయన వినాలి అనే ఒక తపన ఏదైతే ఉంటుందో, ఒక్కొక్కసారి సభ నిర్వహించడానికి మనకి అది ఇబ్బందిగా ఉంటుంది. మన సభ లేదా ఒక క్షేత్రస్థాయిలో ఒక సమస్య పైన ఆయన పర్యటన కోసం వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన ఇంకా దగ్గర వెళ్ళి మాట్లాడాలనుకునేది
ఎక్కడ కూడా కుదరడం లేదు. అది చాలా సందర్భాల్లో ఆయన దాని గురించి ఆవేదన కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎందుకంటే నేను వచ్చింది ఈ గ్రామానికి ఆ సమస్య పరిష్కారం కోసం, తెలుసుకోవడానికి కోసం, అవగాహన పెంచుకోవడానికి కోసం నేను వస్తే మన యువత మాత్రం నన్ను దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు, కారు దిగనివ్వడం లేదనేది ఆయనకి అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఉంటానే ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలు ప్రారంభించబోతున్నారు. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే మన పార్టీ నాయకులు ఉన్నారో, మన కార్యకర్తలు ఉన్నారో అందరితోటి కూర్చుని సమావేశాలు ఏర్పాటు చేసుకుని అక్కడ చిన్న చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించడానికి కోసం ఒక ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నాం. సరే, ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లాగూ మనకి మార్చిలో 3 వారాలు విస్తృతంగా ఉంటుంది. 3 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటించి మన పార్టీ విజయం కోసం, మన పొత్తులో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయన వంతు ఆయన ఖచ్చితంగా కృషి చేస్తారు. అందులో మనందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. సో అందుకని వెసులుబాటు కోసం ఈ రాష్ట్రాన్ని మనం జనసేన పార్టీ నుంచి మనం కొన్ని కమిటీలు వేసుకున్నప్పుడు జోనల్ కమిటీస్గా మనం వాటిని విభజించుకున్నాం. జోనల్ కమిటీస్లో ఉత్తరాంధ్ర, అదేవిధంగా గోదావరి జిల్లాలు, దాని తర్వాత సెంట్రల్ ఆంధ్ర జోన్ అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం వరకు దాన్ని సెంట్రల్ ఆంధ్ర జోన్గా పెట్టుకున్నాం. రాయలసీమ జోన్ 1 and 2గా విభజించుకున్నాం. సో ఈ ప్రక్రియలో భాగంగా ఇందాక నేను 179 అన్నాను కానీ 191 టోటల్. సో 191 మంది సభ్యులతోటి మనం చాలా లోతుగా కసరత్ చేసి చక్కటి కమిటీ మనం వేసుకోగలిగాం. సో మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా దీంట్లో అభినందిస్తున్నాను. అయితే చాలామందికి మీకు గుర్తించాల్సింది ఏంటంటే కన్వీనర్ అయినంత మాత్రాన అదేదో పెద్ద పదవనో, లేకపోతే మెంబర్గా అయినంత మాత్రాన ఏదో చిన్న పదవని మాత్రం మీరు అనుకోబాకండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణగా శివదత్ ఉన్నాడు, ఎక్కడున్నాడు? శివదత్ ఉన్నాడు. శివదత్ మన రాష్ట్ర కార్యదర్శి, కానీ ఆయన కమిటీలో కేవలం ఒక సభ్యుడిగా ఉన్నాడు. సో మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏంటంటే అది ఆలోచించి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మన బాధ్యతలు అప్పగించుకుని చక్కటి వెసులుబాటుతోటి, సమన్వయంతోటి ఈ కమిటీని మనం ముందుకు తీసుకెళ్తే మీకు బాధ్యత అప్పచెప్పచ్చని ఒక ప్రయత్నం. దీని వెనక ఇంక వేరేది ఏం లేదు. రేపటి రోజున అన్ని ప్రాంతాలకి కేకేగానో, లేకపోతే శివదత్తో, లేకపోతే మనకి రెగ్యులర్గా కోఆర్డినేట్ చేసే డాక్టర్స్ టీం కానివ్వండి, మన లాయర్స్ టీం కానీ ఎక్కడికక్కడ జిల్లాల వారీగా గ్రూపులు చేసి మనం రెడీగా టీం పెట్టుకుంటే క్షేత్రస్థాయిలో మన ప్రొఫెషనలిజం, మన వర్క్, మనకు అలవాటు పూర్తి స్థాయిలో మనకి రెడీ అయిపోతాం. ఎలక్షన్ వచ్చే వరకు అంటే ఇప్పుడు మన ప్రిపరేటరీ మీటింగ్స్ చేయబోతున్నాం కాబట్టి ఫిబ్రవరి మాసంలో, మార్చ్ కల్లా అన్ని నియోజకవర్గాలలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఆ స్థాయిలో మనం ఎలక్షనింగ్ చేయాలి కాబట్టి విస్తృతంగా పర్యటనలు ఉంటాయి. ప్రతిరోజు 3 సభలు ఉంటాయి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారివి. ప్రతిరోజు 3 సభలు. సో ఆ 3 సభలు అనేక ప్రాంతాల్లో ఉంటాయి. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఆ కమిటీ రెడీగా ఉండి సిద్ధంగా ఉండి మీకు ఆ బాధ్యత తీసుకుని మీరు ఆ సభ నిర్వహించాల్సిన అవసరం మీ చేతుల పైనగా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం లోతుగా దీనిపైన అధ్యయనం చేసుకుని చక్కటి ప్రణాళికతోటి మనం సిద్ధం చేసుకున్నాం. చాలా సందర్భాల్లో మన డాక్టర్స్ టీం చాలా అద్భుతంగా పనిచేశారు. ఎందుకంటే మన వారాహి యాత్ర అప్పుడు చూసాం అనేక ప్రాంతాల్లో. నిజంగా మనం అభినందించాలి వాళ్ళని. చాలా కష్టపడి చాలామంది మనకి సహాయం చేయడానికి మనస్ఫూర్తిగా అంబులెన్సులు కూడా మనకిచ్చి, ఎందుకంటే అప్పుడు ఒక సందర్భంలో సమ్మర్ సమయంలో కూడా డీహైడ్రేషన్ వలన చాలామంది పాపం పడిపోతున్నప్పుడు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్కడికక్కడ మనం వాళ్ళకి వైద్య సేవలు అందించే విధంగా మన డాక్టర్స్ టీం చాలా అద్భుతంగా పనిచేశారు. లీగల్ విభాగం మన ప్రతాప్ గారు ఉన్నారు. ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాల్లో మనకి ఈ రోజున న్యాయ విభాగం పటిష్టంగా ఉండేటట్టు, పోలీసుల నుంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా, పర్మిషన్ల విషయంలో వాటిపైన మనకి పూర్తి అవగాహన వచ్చేటట్టు, ఎలక్షన్ కమిషన్తో మనం జరపాల్సిన సంప్రదింపులు, ఏ విధంగా మనం పర్మిషన్స్ తీసుకోవాలి, ఏం చేసుకోవాలి, అవన్నీ కూడా ప్రతాప్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా మన కేకే గారు, ఆయన లాజిస్టిక్స్ విషయంలో మీ అందరికీ తెలుసు, ఎక్కడ మీటింగ్ జరిగినా, ప్రెసిడెంట్ గారి పర్యటన ఎక్కడున్నా కూడా కేకే గారు వారి టీం అంతా కూడా మనకి చాలా అద్భుతమైన సపోర్ట్ చేశారు. మనకి నిజంగా ఈ 5 years నుంచి చాలా దే హ్యావ్ రియలీ, ఒక విధంగా చెప్పాలంటే మనకి కంఫర్ట్ ప్రొవైడ్ చేయగలిగారు వాళ్ళు. మనకున్న ఒత్తిడిలో పాపం వాళ్ళు అనేక సందర్భాల్లో, చాలా సందర్భాలు వాళ్ళకి రూమ్లు ఉండవు కానీ మనకి రూమ్లు ఉంటాయి. సో వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ అధిగమించుకుని ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలనే తపనతో పనిచేసిన వ్యక్తులు ఈ టీం అందరినీ కూడా. సో కేకే గారిని, వాళ్ళ టీం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.
కొత్తగా మనం ఫామ్ చేసింది చాలా బాగా సక్సెస్ అయింది. మనకి ఏంటంటే మన వాలంటీర్ వ్యవస్థ. ఇదేంటంటే మనం ప్రైవేట్ సెక్యూరిటీ మనం హైర్ చేసుకుంటున్నాం, పోలీస్ సెక్యూరిటీ కూడా మనకు వస్తుంది. కానీ డెడికేటెడ్ మన జన సైనికులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి రక్షణగా నిలబడాలి, సభ విజయం కోసం మా వంతు మేము కృషి చేయాలని చాలామంది ఒక తపనతోటి ముందుకు వస్తున్నప్పుడు ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి మనం ప్రతి నియోజకవర్గంలో, ప్రతి సభలో, వారాహి యాత్ర జరుగుతున్న ప్రతి ప్రాంతంలో కూడా శివదత్తు వాళ్ళ టీము చాలా బాగా వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా చేయగలిగారు. సో ఈ ఆలోచనతోటి మనం ఈ జోనల్ కమిటీస్ మనం ఏర్పాటు చేసుకున్నాం. 2024 ఎలక్షన్లో మీ ద్వారా మీరు వారధులుగా నిలబడి మన పార్టీకి విజయం వచ్చేటట్టు, మన ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన స్థానం మనం కల్పించుకునే విధంగా మీరందరూ కూడా కృషి చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం. మీ అందరికీ కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇన్ని రోజులు మీరు పాపం పార్టీ కోసం నిలబడ్డారు, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డారు. సమయం వచ్చింది. ఈ 2 నెలలు మనం ఒక అంకిత భావంతో పనిచేసుకుంటే తప్పకుండా ఆ బెనిఫిట్స్ మనకే వస్తాయి. రేపటి రోజున మనం పార్టీలో అనేక పదవులు అనుభవించిన వాళ్ళు, ఇన్ని రోజులు అనుభవించని వాళ్ళు కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాం, మీకు బాధ్యత కల్పిస్తున్నాం. ఆ బాధ్యతని మీరు రేపటి రోజున మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తప్పకుండా క్షేత్రస్థాయిలో అనేక సందర్భాల్లో ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా కోరింది ఏంటంటే, కేవలం ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సింది ఎమ్మెల్యే సీట్ల గురించో, ఎంపీ సీట్ల గురించో కాదు. మన భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకోవాలి. రాష్ట్ర ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం, ఎటువంటి కార్యక్రమాలు తీసుకొద్దాం, ఒక ఉమ్మడి ప్రణాళిక, ఒక మంచి మేనిఫెస్టో, అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగే విధంగా మనం ఒక పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా, యువతకు ఉపాధి కల్పించే విధంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేపటి రోజున మనకు అహర్నిశలు కృషి చేసిన మన కార్యకర్తలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనకి ఇదే వెసులుబాటు, ఇదే సర్దుబాటు ఉంటుంది. రేపటి రోజున ప్రభుత్వంలో ఉన్న పదవులు కూడా ఆ విధంగానే మనం సర్దుబాటు చేసుకుని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తప్పకుండా మన నాయకులు కూడా అదే విధంగా ఒక స్థానం కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందామని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా న్యాయ విభాగం నుంచి కూడా వాళ్ళు జిల్లా స్థాయిలో మన మెంబర్షిప్ విషయంలో కూడా చాలా అండగా నిలబడ్డారు. ఎక్కడైతే మనకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషను, అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానివ్వండి, డెత్ క్లెయిమ్స్ కానివ్వండి, యాక్సిడెంట్ విషయంలో తీసుకురావాల్సిన డేటా కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనకి క్షేత్రస్థాయిలో పాపం వాళ్ళు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేపటి రోజున అనేక న్యాయ విభాగంలో కూడా అనేక పదవులు ఉంటాయి, వాటి గురించి నేను ప్రస్తావించకూడదు కానీ మీటింగ్లో. బట్ షేరింగ్ అనేది మనం కంపల్సరీగా చేయాలి. మన కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు కూడా ఒక ఉన్నత స్థానం మనం కల్పించాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మా చర్చల్లో అనేక సందర్భాల్లో మాట్లాడుతూనే అది కూడా మీ దృష్టికి తీసుకొస్తాను అన్నాను. చాలామంది పెద్దలు మన ఈ కార్యక్రమం వెనక ఆలోచన ఏంటని మీకు అర్థం అవ్వడానికి ఒక్కొక్క విభాగం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కన్వీనర్స్, కో కన్వీనర్స్కి ఈ బుక్లెట్ అనేది మనం ఈరోజు రిలీజ్ చేసాం. మీ అందరు కూడా ఈ కాపీ ఇస్తాం అనమాట. దీంట్లో ఏ విధంగా మనం పర్మిషన్స్ తీసుకోవాలి, వాటి నమూనాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు రేపు రోజున పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా హెలికాప్టర్ మార్గంలో వస్తే హెలికాప్టర్ పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేయాలి, ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఒక స్లైడ్ చూపిస్తారా? ఒక్క స్లైడ్ చూపించండి ఫార్మాట్ది. నెక్స్ట్ స్లైడ్ ఒకటి చూపించండి. సో ఈ బుక్లెట్లో మీకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వర్డ్ ఫార్మాట్లో మీకు సాఫ్ట్ కాపీ కూడా మీకు అందిస్తారు. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీరు స్థానిక డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మనం పెట్టుకోవాల్సిన పర్మిషన్స్ అన్నిటి కూడా ఇమ్మీడియట్గా మీకు ఇట్లా ఈ ఫార్మాట్ ఉంటుంది. మన ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ మీరంతా ఈ డేట్ ఇది ఫిలప్ చేసుకుని పలానా చోట ప్రోగ్రామ్ ఉంది, పలానా తేదీన, ఆ విధంగా మేము పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటాం. ఎస్పీ గారికి పెట్టిన లెటర్ ఒకటి, హెలికాప్టర్ తేదీ ఓకే ఇది. సో చాలా క్రిటికల్ ఏంటంటే, మొన్న మేము తెలంగాణ ఎలక్షన్లో నోటీస్ చేసాం. ప్రోగ్రామ్ అంతా ఖరారు అయిపోతుంది, అంతా రెడీ అవుతుంది, రేపు పొద్దున 3ంటికి మనం మీటింగ్కి వస్తున్నాం అనగానే సడన్గా వాళ్ళు రియలైజ్ అయిందంటే హెలికాప్టర్ పర్మిషన్ తీసుకోలేదని. హెలికాప్టర్ పర్మిషన్లు చాలా ఉంటాయి, ఎందుకంటే మనం ఫైర్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి, కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, R&B పర్మిషన్ తీసుకోవాలి, దానికి బ్యారికేడ్ కట్టాలి, హెలిప్యాడ్ జాగ్రత్తగా ఉందా లేదా చెక్ చేయించుకోవాలి, ఈ సర్టిఫికెట్లు అన్నీ రావాలన్నమాట. సో ఒక్క హెలికాప్టర్ పర్మిషన్కే మీకు దాదాపు 4-5 పర్మిషన్లు కావాలి. సో ఇవన్నీ ఏంటంటే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ ఖరారైనట్టు మీకు సమాచారం రాగానే మీరందరూ కూడా దయచేసి ఈ బుక్లెట్ తీసుకుని దీంట్లో ఉన్న ప్రొఫార్మా ఫార్మాట్ ఉపయోగించుకుని ఇమ్మీడియట్గా
కన్వీనర్స్ కో కన్వీనర్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మన టీంని అంతా కూడా అలర్ట్ చేసుకుని ఇందులో కూడా మనం కెన్ యూ గో బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్ మన జోనల్ కమిటీస్ ప్లీజ్ జస్ట్ గో బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్. ఇందులో కూడా కమిటీస్ ఎట్లా వేసామంటే మన ప్రాంతానికి ఉన్న జిల్లాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా ఉదాహరణకి ఇప్పుడు మన బుజ్జి ఉన్నాడు రాజోల్ నుంచి. సో కోనసీమ ఏరియాలో మనకు మనిషి ఉండాలి, యాక్టివ్గా చూసుకోవాలి అనే ఆలోచనతో అట్లా చేసాం అనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బీయింగ్ గివెన్ ఆన్ దోస్ బేసిస్. ఇప్పుడు మీరు చూసారంటే కన్వీనర్స్ కానీ కో కన్వీనర్స్ కానీ మెంబర్స్ కానీ మన న్యాయ విభాగం నుంచి కానీ మన డాక్టర్ సెల్ నుంచి కానీ వీళ్ళందరికీ కూడా ఆ ప్రాంతాల వారీగా డివైడ్ చేసుకున్నాం. సో దట్ రేపటి రోజున ఒకే రోజు సపోజ్ 2 మీటింగ్స్ ఉన్నాయనుకోండి, తూర్పుగోదావరి జిల్లాలోనే 2 మీటింగ్స్ ఉంటాయి, ఛాన్స్ చాలా ఎక్కువ ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి. సో 2 మీటింగ్స్ ఒకే జిల్లాలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ గారి మీటింగ్స్ మీరు సబ్ డివైడ్ అయిపోయి ఎక్కడ టీమ్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేసాం. ఇంకో విషయం ఏంటంటే దయచేసి ఇదేదో మళ్ళీ మీరు మా జిల్లాలోకి ఎందుకు వచ్చారో నీకేం సంబంధం నాకేం సంబంధం అనేది కాకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రెసిడెంట్ గారి కోసం చేసుకునే కార్యక్రమం కాబట్టి ఏ ప్రాంతమైనా సరే, ఇప్పుడు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం వాళ్ళు శ్రీకాకుళం వెళ్తారు, శ్రీకాకుళం వాళ్ళు విజయనగరంకి వస్తారు, విజయనగరం వాళ్ళు అవసరం అనుకుంటే అక్కడ ప్రోగ్రామ్ లేదనుకుంటే ఈస్ట్ గోదావరికి వచ్చి ఈస్ట్ గోదావరిలో కూడా మీకు హెల్ప్ చేయడానికి మనం అందరం కూడా టీమ్గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం పనిచేసుకునే విధంగా మనం సిద్ధమవుదాం. దీంతోపాటు పొలిటికల్గా మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే హరిప్రసాద్ గారు చెప్తారు మీకు నెక్స్ట్ మాటల్లో, దయచేసి అందరినీ కలుపుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా పాలిటిక్స్లో ఎక్కువగా ఈగో ఇష్యూస్ ఉంటాయి, ఎవరికి ఏం పదవులు ఉన్నాయి మీకేంటి ఇక్కడ సందర్భం ఏంటనేది. డయాస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాం, ఎందుకంటే ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా చెప్పారు స్పీచ్ ఇచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ జరుగుతుంది, వెనకాల ఎవరు నిల్చోకూడదు, అనవసరంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనకి టైం ల్యాగ్, ఎందుకంటే హెలికాప్టర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 4:45 5 o'clock కల్లా టేక్ ఆఫ్ అయిపోవాలి, లేకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్కి మనం నెక్స్ట్ డే ప్రోగ్రామ్కి మళ్ళీ అందుకోలేం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఈ టైం కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మనం ఫాలో అవ్వగలిగితేనే రోజుకి 3 ప్రోగ్రాంలు చేయగలుగుతాం. అంతేకాని కొంచెం దారిలో ఇక్కడ ఆపుదాం, పలానా చోట మనం ప్రెసిడెంట్ గారిని తీసుకెళ్దాం, లేకపోతే రోడ్ షో చేద్దాం, కొన్ని ఒత్తిళ్లు సహజం. క్యాండిడేట్లు అనేది ఎవరో ఒకరు పాపం రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రోగ్రామ్ అనేది మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఇచ్చిన ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ ఏదైతే ఇస్తారో ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వాల్సిన అవసరం ప్రెసిడెంట్ గారికి ఉంటుంది, అది జరిపించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అది క్షేత్రస్థాయిలో మీరందరూ కూడా చేస్తారు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. సెక్యూరిటీ విషయంలో దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఫస్ట్ ప్రయారిటీ మన ప్రెసిడెంట్ గారి సెక్యూరిటీ. ప్రెసిడెంట్ గారి సెక్యూరిటీ విషయంలో మీరు ఎవ్వరు కూడా ఎక్కడికడో కాంప్రమైజ్ అవ్వద్దు. చాలా అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, స్టేజ్ దగ్గరికి ఎవరిని రానివ్వద్దు. ఆయనకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్, ఆయనకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుని, ఒకవేళ నైట్ హాల్ట్ ఎక్కడ ఉంటే ముందుగానే మీరు వెళ్ళి నైట్ హాల్ట్లో అక్కడ ఎటువంటి వసతులు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. హూజ్ ఎక్స్ప్లెయిన్ విశ్వక్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అకామిడేషన్. ఓకే సారీ. సో వీళ్ళందరూ కూడా కొన్ని అంశాలపైన మనం వారాహి నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి చాలా వరకు మన టీమ్స్ అన్నీ కూడా బాగా సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మనం ఏ ప్రాంతాల్లో పబ్లిక్ మీటింగ్స్ చేస్తున్నాం, ఏ ప్రాంతాల్లో రోడ్ షోస్ చేస్తున్నాం, ఏ ప్రాంతాల్లో కేవలం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం, వీటన్నిటిపైన కూడా మీకు లోతుగా ఈ డీటెయిల్డ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ డీటెయిల్డ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మీరు ఫాలో అయ్యి రాబోయే రోజుల్లో మనం ఘన విజయం సాధించేటట్టు పార్టీ కోసం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ విధంగా ఈరోజు వచ్చి ఈ సమావేశంలో హాజరైనందుకు మిమ్మల్ని అందరం కూడా ఆహ్వానిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని ఈ కమిటీలో ఉన్నందుకు అభినందిస్తూ ఇప్పుడు హరిప్రసాద్ గారిని మాట్లాడమనుకోండి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.